హాయ్ అండి. బూడిద గుమ్మడికాయ వడియాలు. కాయనైతే బాగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. దాన్ని వడియాల కింద కావాలంటే మనకు ముక్కలు కోసుకోవాలి. ముందు రోజే ముక్కలు కోసుకోవాలి. మరుసటి రోజు అయితే మనం వడియాలు పెట్టుకునే విధంగా చేసుకోవాలి. ముందు రోజు ముక్కలు కోసుకుని దాంట్లో లైట్గా సాల్ట్ అయితే వేసి ఒక క్లాత్లో వేసి మూట కట్టేయాలి. అలా కట్టేసి ఒక బరువునైతే పెట్టాలి. పెట్టడం వల్ల దాంట్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. మినపప్పు అయితే నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, దానికి సరిపడ్డ అల్లం అయితే మనం గ్రైండ్ చేసేసి పెట్టేసుకుని మినపప్పును కూడా తీసుకుని వడియాల కింద పెట్టుకోవచ్చు. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. దాన్ని లైట్గా ఉడకబెట్టండి. 6 గ్లాసులు ముక్కలకైతే 1 గ్లాస్ మినపప్పు పడుతుంది. 3 గ్లాసుల ముక్కలకైతే కనుక మినపపిండి అయితే 1 గ్లాస్ పడుతుంది. ఈ మెజర్మెంట్లో అయితే మనం వడియాలు చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. లైట్గా పసుపు వేసుకుని, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసుకుని, జీలకర్ర వేసుకుని, సగ్గుబియ్యం నానబెట్టి వేసుకున్నాం కదా, దాన్ని ఉడకబెట్టాను. అది కూడా వేసేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి. క్లాత్ని తడిపేసి మంచి ఎండలో అయితే మనం చిన్న చిన్న వడియాలు అయితే పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా పెట్టుకోవడం వల్ల మనకు ఆయిల్ తక్కువైతే పడుతుంది. ఇవి వడియం వేగాక మనకి సైజ్ అయితే పెద్దగానే వస్తుంది. చిన్నగా ఉన్న మనకి ఎండాక కూడా బాగా స్మాల్ అయితే అయిపోతుంది. నేనైతే వడియాలు అయితే ఇలా పెట్టేశాను. మన వడియాలు చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసాయి. చిన్న చిన్నగా పెట్టడం వల్ల ఆయిల్ తక్కువ వేసుకుని మనమైతే వేపేసుకోవచ్చు. పప్పులోకి, సాంబార్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. చిన్న చిన్నగా అయితే మనకు వడియాలు బాగా నీట్గా అయితే వచ్చేసాయి. చాలా తక్కువ నూనెతో అయితే నేను డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఈ మెజర్మెంట్తో చేయండి. మనకు వడియాలు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే వచ్చేసాయి. సగ్గుబియ్యం టేస్ట్ కూడా వడియాలకి చాలా బాగా అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.